నమస్కారం. ధరణి న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కార్మికుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నందు అరుణ పతాక ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి చిన్న మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి అలాగే ఇతర కార్యకర్తలు మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో కార్మికులు అరుణ పతాకాన్ని ఎగరవేయాలని కోరారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని కార్మికులు, కష్టజీవులు, పేద బడుగు బలహీన వర్గాల వారు నిరంతరం శ్రమ చేసి తమ కష్టాన్ని, తమ కండల్ని, తమ జీవితాల్ని మరి ఈ విధంగా త్యాగం చేస్తూ పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం హక్కులు సాధించిన మనం మేడే అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం అన్ని ప్రాంతాల్లో, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ జెండాలను ఆవిష్కరించుకుంటాం. మనమే కాదు, మున్సిపల్ కార్మికులు, అలాగే ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఈ విధంగా అనేకాల్లో కష్టపడి పనిచేస్తున్న కార్మికులు, ఆర్టీసీ కార్మికులతో సహా అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ జెండాను ఆవిష్కరించుకొని ఆ జెండా మనకు సాధించి పెట్టిన హక్కుల గురించి మాట్లాడుకుంటాం. ఆ హక్కులు సాధించబట్టే ఇవాళ మనం వేతనాలు సాధించగలుగుతున్నాం, వేతనాలు పెంచుకోగలుగుతున్నాం. నాకు తెలిసి 1500 వేతనంతో మీరు బాధలు పడుతున్న సమయంలో నేను ఇక్కడ యూనియన్కి సెక్రటరీగా నేను చిన్న మేమందరం పనిచేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వేతనాలు, మనం ఇప్పుడు తీసుకుంటున్న వేతనాలు పెరిగే వరకు కూడా పోరాటాలు చేస్తేనే ఈ వేతనాలు పెరిగినాయి తప్ప పోరాడకుండా ఏది సాధించబడలేదు. ఈ సత్యాన్ని గ్రహించండి. ఎవరు అధికారంలో ఉన్న కార్మికుల హక్కుల కోసం పోరాడడమే ధ్యేయంగా మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. కార్మికుల హక్కుల కోసం పోరాడే ఈ ఎర్ర జెండా మన కోసం నిరంతరం మనకు కాపు కాస్తుంది. దానికి అండగా ఉంటున్న సిపిఐ ఇక్కడ మీకు ఎప్పుడు నిరంతరం అండగా ఉంటుంది. దాంట్లో భాగంగానే మనం అందరం కూడా ఇక్కడ ప్రతి ఏడు మేడే నాడు బ్రహ్మాండంగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకొని కార్మికులు మేడే దాని యొక్క ప్రాధాన్యతను గురించి, కార్మికుల కష్టాల గురించి, దీనికోసం బలైపోయినటువంటి మృత వీరుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కామ్రేడ్, వినుకొండ పట్టణం నందు లయోలా స్కూల్ డ్రిల్ మాస్టర్ కాకుమాల నాగేశ్వరరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిస్సంక శ్రీనివాసరావు, అలాగే ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను, పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పల్లె సీమని విడతరమా తరమా, తల్లి నేలని పల్లె సీమని. వినుకొండ పట్టణంలోని కార్మికుల దినోత్సవం సందర్భంగా వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్, స్తోపన్ సెంటర్, లక్ష్మీ హాల్ నందు అరుణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాము, జ్ఞానేశ్వర్, బోదాల శ్రీను, మారుతి వరప్రసాద్, తోట ఆంజనేయులు, ఫిరోజ్ పాల్గొన్నారు. అనంతరం ముప్పాల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ కి ఫ్రూట్స్, బ్రెడ్ అందించడం జరిగింది.
ఎర్రని తన చొక్కాని జెండాగా మార్చుకున్న మేడే రోజున మా ప్రియతమ నేత కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారి జన్మదినం కూడా ఈరోజు అవటం, ఆయన జన్మదిన సందర్భంగా వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఇన్పేషెంట్లకు ఫ్రూట్స్, బ్రెడ్, మజ్జిగ ప్యాకెట్లని ఆయన చిరకాలం ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన 100 సంవత్సరాల దాకా ఇదే విధంగా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు తన సేవలు అందించాలని కోరుకుంటూ మేడే శుభాకాంక్షలు. మేడే అంటేనే ప్రపంచ స్థాయిలో ఈ కార్మికుల రక్తాన్ని ఎర్ర జెండాగా మార్చుకున్న ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు తన స్వతంత్రంగా మేడే ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా ఈ మేడే రోజునే పుట్టిన మా నాయకుడు, మా ప్రీతం నేత కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు కూడా ఈరోజు జన్మించడం అనేది చాలా శుభ పరిణామం. ఆయన జన్మించిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు నిరంతరం ప్రజాసేవలోనే ఆయన జీవితం అంతా కూడా ప్రజలు, కార్మికులు, కర్షకులకు వైపే ఆయన ప్రయాణం సాగింది. ఆయన నిండుగా 100 ఏళ్ల పాటు జీవించాలని, చివరి వరకు ప్రజల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆయన పోరాడే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని హ్యాపీ బర్త్డే ముప్పాల సార్. మేడే శుభాకాంక్షలు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనమల మరియు మేళ్లవాగు గ్రామాల నుండి వైసీపీని వీడి టీడీపీలోకి దాదాపు 25 కుటుంబాలు చేరిక. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి మాట్లాడుతూ జగన్ మేనిఫెస్టో మీద జనసేన, బీజేపీ, ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే ప్రజలందరూ శబాష్ అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఆంజనేయులు, మేడ రమేష్, నిశంక శ్రీనివాసరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పరిస్థితి అంటే మేనిఫెస్టో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఇంకో పక్క కొత్తగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో చెత్తగా ఉందని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఎన్డీఏ తెలుగుదేశం కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా చంద్రబాబు గారు తీర్చిదిద్దారు. సూపర్ 6 పథకాలు ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి బిడ్డని చదివించే కార్యక్రమం, 3 బిడ్డలుంటే 15,000 చొప్పున తల్లి అకౌంట్లో 45,000 వేసేది. అలాగే రైతులకి ఎకరం పొలం ఉన్నా గానీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకరం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించేది ఈరోజు ప్రజలు శభాష్ అంటున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అద్భుతం. ఈరోజు మహిళలందరూ కేరింతలు కొడుతున్నారు. ఇంత చక్కటి మేనిఫెస్టో మాకు దొరకటం మా అదృష్టం అని చెప్పి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు జూలై 1వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు తీసుకొని ₹1 ఛార్జీ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ప్రయాణించబోతున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ఆడబిడ్డలకు అభినందనలు తెలియజేస్తున్నా. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధి మరియు సంక్షేమంకు బాటలు వేద్దాం. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం మారెలవారిపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్కిన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన జీవి ఆంజనేయుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వరికపూడి సెలకి అనుమతులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. మన నేషనల్ హైవే చేశారు వినుకొండ నుంచి గుంటూరుకి. మనకి అండర్ పాస్ చాటగడపాడు రోడ్, ఈ రోడ్ లో అండర్ పాస్ తెచ్చిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. గుళకమ్మ మీద 2 బ్రిడ్జిలు తీసుకొచ్చారు. ఇది ఈ నియోజకవర్గంలోనే. మిగతా నియోజకవర్గాల హైవేలు, ఇజ్రాయెల్ ప్రాజెక్టు, మరి అక్కడ హాస్పిటల్, ఎన్నో కార్యక్రమాలు చేసి అన్నిటికి మించి చదువుకున్న వ్యక్తి. అదే విధంగా ఎవరు వెళ్ళినా కులాలతో, మతాలతో, పార్టీలతో సంబంధం లేకుండా గౌరవంగా చూస్తాడు, కూర్చోబెడతారు, మాట్లాడతారు.
మాట్లాడతారు, లెటర్ ఇస్తారు, ఫోన్ చేస్తారు. అది ఆయన వ్యక్తిత్వం. పోతే ఆంజనేయులు గారు సరే ఈయన గురించి నేను పెద్దగా చెప్పే అవసరం లేదు. గత 20 సంవత్సరాల నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు, కళ్ళజోళ్లు, కంటి ఆపరేషన్లు, స్కాలర్షిప్లు, ఏదన్నా ఇళ్లు ఇబ్బంది పడితే తప్పనిసరిగా వాళ్ళకి వంట సామాగ్రి, వాటితో పాటు చర్చీలు కట్టినా లేదా మసీదులు కట్టినా గుళ్ళు కట్టినా తను తోచినంత వరకు సందాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. ఏ పేదవాడు వెళ్ళినా గౌరవంగా పిలిచి మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఓడినా గెలిచినా నిత్యం నియోజకవర్గాలను అంటి పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆంజనేయులు గారు. వీరిరువురు ఈ పక్కన ఉన్నారు. మరి ఎదురు పక్కన ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేయండి. ఈనాడు మీ అందరికి ఒకటే మనం చేస్తున్నా, గత ఎన్నికల్లో మేము వైసీపీ తరఫున వచ్చి నేను ప్రచారం చేసిన మాట వాస్తవం. ఈ వాస్తవాన్ని ఒప్పుకుంటున్నా. ఈ రోజు ఇటు ఎందుకు వచ్చా దీన్ని ఒక్కసారి గమనించండి.